బ్యాక్ టు కంటెంట్ మ్యాటర్స్. ఈరోజు మీ ముందుకి నాటుకోళ్ల ఫామ్ అని చూపించకొచ్చాను. నాటుకోళ్ళు అంటే సండే మార్కెట్లో దొరుకుతాయి కదా, ఎగ్జాక్ట్లీ అవే కాకుండా ఇక్కడ మాకు తెలిసిన అన్న పర్సనల్గా భీమవరం నుండి కొన్ని బ్రాండ్స్ అండ్ లోకల్లో దొరికే కొన్ని బ్రాండ్స్ ఓన్లీ తినే పర్పస్ కోసం దొరికేటివి. సో ఇట్లా మిక్స్డ్గా ఉన్నాయి కోళ్ళన్నీ కూడా. ఇది మదనపల్లి వలసపల్లి దగ్గర కృష్ణాపురం అనే ఊరు దగ్గర ఉంది. సో క్లీన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద వేస్తాను. ఇప్పుడు చూస్తున్న ఆ రసంగి కానీ, ఆ నల్లకోడి కానీ, కింద ఉండే నల్లకోడి కానీ, ఇవన్నీ కూడా భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళు. సో మంచి సైజులో ఉన్నాయి, మంచిగా ఫీడింగ్ చేస్తున్నారు అన్నగారు నాకు తెలిసి. చాలా ఆర్గానిక్గా ఉంది. వెయిట్ కూడా 3 kgs నియర్ బై ఉంది. సంక్రాంతికి రెడీ అవుతాను. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ప్రతి చెట్టుకు ఒక కోడి ఉంటుంది అనమాట. అన్నీ కూడా సంక్రాంతి పందాని కోసమే తయారవుతున్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు చెట్టుకు అన్ని ఫ్రీగా ఉన్నాయి కదా, ఎందుకు ఈ దూరం దూరం కట్టారని చెప్పేసి. దానికి ఒక వెరీ స్ట్రాంగ్ రీజన్ ఉంది. మేబీ పందాలకు వెళ్ళే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది.
ఇక్కడ చూసారంటే కొన్ని వందలు ఉన్నాయి. దీంట్లో ఒరిజినల్ నాటి ఉన్నాయి, తమిళనాడుకి సంబంధించిన నాటి కూడా ఉన్నాయి. తమిళనాడు అంటే రీసెంట్గా అందరూ ప్రతి ఒక్కరు అవేర్నెస్ ఉంటుంది, మీట్ పర్పస్ కోసమే నాటుకోళ్ళు వాడతారనమాట. మీకు ఎవరన్నా కావాలంటే యాజ్ యూజువల్లీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒరిజినల్ నాటి ఒరిజినల్ కూడా ఉన్నాయి, సేమ్ మీట్ పర్పస్ కోసం వాడే బర్డ్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, ఆర్గానిక్గా పెంచుతున్నారు, ఓన్లీ చాలా ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారు. సో బయట రకరకాల ఫుడ్స్ వేస్తుంటారు, ఇక్కడ నేను దగ్గరుండి మరి చూడడం జరిగింది, సద్దలే వేస్తున్నారు. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. నాటుకోడి మాంసం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది, వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో.